హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ నా తమిళలో చూసే ఉంటారు, గోదావరిఖనిలో లేని థియేటర్ ఎక్కడుంది అని. సో గోదావరిఖనిలో చాలా థియేటర్స్ అయితే ఫేమస్గా ఉన్నాయి. కానీ అక్కడ లేని ఒక థియేటర్, అంటే అంత అద్భుతంగా ఉండే థియేటర్ డిజైన్ చేసి ఒక దగ్గర అయితే థియేటర్ కట్టారు. సో ఆ థియేటర్ ఎక్కడుంది, ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో అది ఎక్కడుందో మీరైతే చూసేయండి. ఇదే నేను చెప్పిన థియేటర్. ఈ థియేటర్ ఎక్కడుందంటే మంతిన్ దగ్గర ఉన్న గంగాపురి అనే విలేజ్‌లో ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఈ థియేటర్‌ని కట్టారు. ఈ థియేటర్ నేమ్ వచ్చేసి ఎస్ఆర్ సినిమాస్ అనమాట. సో ఈ ఎస్ఆర్ సినిమాస్‌కి ఎంట్రన్స్ ఇలా రావాలి మనం. ఈ రోడ్ నుంచి వచ్చేస్తే మనకి థియేటర్ అనేది వచ్చేస్తుంది. దీని చుట్టూ మొత్తం పొలాలే ఉంటాయి. పచ్చటి పొలాల మధ్య ఈ థియేటర్ కట్టారు. చాలా బాగా కట్టారు ఈ థియేటర్. ఈ థియేటర్‌కి ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. సో మీకు ఇక్కడ ఎల్ఈడీ లైట్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ ఎల్ఈడీ లైట్స్‌లో కూడా ఒకటి ఉందనమాట. సో ఆ ఎల్ఈడీ లైట్స్‌లో కూడా వాళ్ళు వెల్కమ్ అని పెట్టి చాలా బాగా డిజైన్ చేసి ఈ థియేటర్ అనేది కట్టారు. అండ్ ఈ థియేటర్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను. ఇది బాక్స్ ఆఫీస్, ఇది టికెట్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్మెంట్ దగ్గర మనం కార్స్ కానీ, బైక్స్ కానీ, ఆటోస్ కానీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ చుట్టుపక్కలలో ఉన్న గ్రామాలందరూ వచ్చేసి ఇక్కడే థియేటర్కి వచ్చేసి మూవీ అయితే చూస్తారు. ఇక్కడ విలేజ్లో రాజపూర్ కానీ, ఆదివారం పేట్ ఆర్ బేగంపేట్ ఎక్స్ రోడ్, మంతిని, ఈ సిద్ధపల్లి, పుట్టపాక ఈ చుట్టుపక్కల ఉన్న మూవీస్కి వెళ్ళాలి అని అంటే గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్కే వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పాను కదా ఎల్ఈడి లైట్, సో ఇలా ఉంటుందన్నమాట వెల్కమ్ అని పెట్టేసి. సో చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతుంది. కానీ ఇక్కడే ఈ ఊర్లోనే కట్టారు కాబట్టి మనం మూవీ వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇది రెడ్ కార్పెట్ ఉంటుంది లోపలికి వెళ్ళగానే. సో లోపల కూడా మొత్తం టైల్స్ అండ్ చాలా బాగా మార్బుల్స్ వేసి కట్టారు ఈ థియేటర్. అండ్ పైన కూడా ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. చాలా నీట్గా ఉంటుంది ఈ థియేటర్. అండ్ చాలా ప్లెజెంట్గా, ప్రశాంతంగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎటు చూసినా క్లీన్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఇంత బాగోదు అని కాదు, చాలా బాగా కట్టారు. సో నేను చెప్పాను కదా ఇందులో టూ స్పెషాలిటీస్ అంటే ఒక స్పెషాలిటీ ఉంది ఈ థియేటర్లో అని. సో ఈ థియేటర్లో 2 సినిమా హాల్స్ ఉన్నాయన్నమాట. సో అవును, 2 సినిమా హాల్స్ ఉన్నాయి ఈ థియేటర్లో. ఇదే ఈ థియేటర్కి ఉన్న ఒక విశేషం అండ్ స్పెషాలిటీ. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది పాప్కార్న్స్, మనం ఇంటర్వెల్ టైంలో కూల్ డ్రింక్స్ అవి తీసుకోవచ్చు ఇక్కడే. అండ్ వీళ్ళకి ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంది, ఆరెంజ్ కలర్ డ్రెస్ కోడ్. చాలా నీట్గా సర్వ్ చేస్తారు, అన్నీ క్లీన్గా ఉంటాయి. ఇటు స్ట్రైట్గా వెళ్తే వాష్రూమ్స్ ఉంటాయి, జెంట్స్కి ఉంటాయి, లేడీస్కి ఉంటాయి. మీకు ఇక్కడ రైట్ సైడ్లో చూపించేది సెకండ్ సినిమా హాల్ అనమాట. సో ఈ సినిమా హాల్లో 2 టికెట్స్ ఉంటాయి. ఒకటి గోల్డ్ టికెట్ అండ్ ఇంకొకటి ప్లాటినం టికెట్. సో మనం ఏ టికెట్ తీసుకోవాలనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే గోల్డ్కి ఒక కాస్ట్ ఉంటుంది, ప్లాటినంకి ఒక కాస్ట్ ఉంటుంది. సో ఇది సెకండ్ థియేటర్ అనమాట వెళ్ళడానికి. సో ఇవి వాష్రూమ్స్ అండ్ నీట్గానే ఉంటాయి లోపల కూడా. సో మేమైతే థియేటర్ హాల్లోకి అయితే లోపలికి వెళ్తున్నాం. హాల్లో కూడా చాలా నీట్గా ఉంది, చాలా అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉంది, ఎంత వల్గర్గా కాకుండా. అండ్ స్క్రీన్ కూడా చాలా బాగుంది, సౌండ్ సిస్టమ్ కూడా ఓకే బాగానే ఉంది. అండ్ ఏసీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనం నెంబర్స్ ఎలా చూసుకుంటాం, వేరే థియేటర్లో అయితే టికెట్ మీద ఏది ఉందో సీట్ నెంబర్ చూసుకుంటాం కదా. కానీ ఇక్కడ అలా కాదు, మనకి ఇక్కడ ఉంటుంది, మనకి ఫ్లోర్ మీదనే ఉంటుందన్నమాట. ఆ ఫ్లోర్ మీద నెంబర్స్ ఉంటాయి. సో మన టికెట్ నెంబర్ ఎంత ఉందో చూసుకొని మనం ఎక్కడ ఏ నెంబర్లో మనం వెళ్ళేసి మనం సీట్లో కూర్చోవచ్చు అనమాట. సో ఇది గంగాపురిలో ఉన్న విలేజ్, చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల వెళ్ళాలి అన్నా ఏ టైంకైనా గోదావరిఖని వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి రావడానికి దొరకవు. సో విలేజెస్కి థియేటర్కి వెళ్ళాలన్నా వెళ్ళలేరు. ఒకవేళ నైట్ అన్నా, ఫస్ట్ షో అయినా సెకండ్ షోకి వెళ్ళాలన్నా కానీ మనకి వెహికల్స్ దొరకవు. సో విలేజ్లోనే ఒక థియేటర్ ఉంటే బాగుంటుందన్న థాట్కి అయితే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే లేడీస్ వాళ్ళు మూవీస్కి వెళ్ళాలన్నా దూరం వెళ్ళాలి, ఆ నైట్లో వెళ్ళడం కూడా ప్రాబ్లమే. బట్ ఇప్పుడు విలేజ్లోనే థియేటర్ ఉంది కాబట్టి లేడీస్ కూడా సేఫ్గా థియేటర్కి వెళ్ళొచ్చు, మూవీస్ చూడొచ్చు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పిల్లలతోటి లాంగ్ జర్నీలో కాకుండా దగ్గరే ఉంటుంది కాబట్టి హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇది ఎస్ఆర్ సినిమా హాల్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఐ హోప్ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.